ఓం శ్రీ గురుభ్యో నమ. గం గం నాధిపతయే నమ. శుభం టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2024 జూన్ మాస ఫలితాలలో అంతర్భాగంగా గోచారం తీసుకున్నట్లయితే చంద్రుడు రాహు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు. కుజబుధువులు వచ్చేసి ప్రజెంట్ మేషరాశిలో ఉన్నారు. రవి గురు శుక్రులు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నారు. కేతు భగవానుడు వచ్చేసి కన్యా రాశిలో ఉన్నారు. శని భగవంతుడు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. ఇది గోచారం. వీళ్ళు 1/6/2024 మేషంలోకి మనకు కుజుడు వస్తున్నాడు. మిథునం వీటి మీనరాశిని వదిలి ఈ యొక్క మేషరాశి సంచారం చేయనున్నారు జూన్ 1 తర్వాత ఈ యొక్క 12/6/2024 మిథున రాశిలోకి శుక్ర భగవానుడు వేయించేయనున్నారు. 15/6/24 రవి భగవంతుడు మిథున రాశి సంచారం చేయనున్నారు. 14/6/2024 మిథునంలోకి బుధుడు వచ్చేస్తున్నారు. అలాగే 29/6/24 కర్కాటకంలోకి బుధుడు విచ్చేస్తున్నారు. ఇది గోచారం. ఈ గోచారం అంతర్భాగాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా ఈ యొక్క రాసులు ఇవన్నీ తీసుకున్నట్లయితే మనకి ఒక్కొక్కటి ఎందులో గోచారంలో 2 రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకు డేస్ మధ్యలో మాసాంతంలోనో మాసం మధ్యంలోనో మాసం ప్రారంభంలోనో గ్రహాలు రాసి మారుతున్నాయి. కాబట్టి 2 రాసుల యొక్క ఫలితాలను ఒక్కొక్క గ్రహం ఇస్తుంది. ఇది గమనించగలరు. కాకపోతే ఒక తులారాశి తులాలగ్నం వారికి తీసుకున్నట్లయితే మీకు వ్యయంలో కేతువు, బ్రహ్మాండమైన యోగం, మోక్ష చింతన, సర్వదైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏ విధంగా యోగిస్తాడు? దైవ బలాన్ని ఇవ్వడంలో, మోక్షాన్ని ఇవ్వడంలో యోగిస్తాడు. కాళ్ళ తిప్పటైతే ఎక్కడికి పోదు, ప్రయాణాలు చేస్తారు. అది దేనికోసం చేస్తారు? భక్తి మార్గం కోసం చేస్తారు. అలాగే మీకు 5th హౌస్లో 5వ ఇంట్లో శని, మీ సంతానానికి ఇబ్బంది, వివాహ ప్రయత్నాలు, విద్య ఉద్యోగం రంగంలో ప్రయత్నాలు చేసే వారికి ఇబ్బంది, మాతృమూర్తి హెల్త్ విషయంలో ఇబ్బంది, అలాగే ఏమీ చేయలేదన్న దిగులు కూడా మిమ్మల్ని వెంబడిస్తుంది తల్లిహారి స్థితి చూసి. ఇది మీకున్నటువంటి కొంత చిన్న ఇబ్బంది. అలాగే సంతానం విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలతో పాటు వివాహ ప్రయత్నాలు కూడా మీకు అనుకూలించవ, వివాహం కాని వారికి. లేకపోతే మీకు 6వ ఇంట్లో రాహు, ఎక్సలెంట్ పీరియడ్. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. దుర్గా ఆరాధన చేసుకోండి. ఉద్యోగం వ్యాపారం నిమిత్తం మీరు చేసేటివన్నీ క్లియర్ కట్ అవుతాయి. అలాగే అనారోగ్య సమస్యలన్నీ క్లియర్ అయిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీకు 7లో సప్తమంలో కుజుడు మంచి బలాన్ని ఇస్తాడు. చక్కగా ఉంటుంది. మీకు మీ జీవిత భాగస్వామికి ఇన్ని రోజులు ఉన్నటువంటి వాగ్యుద్ధాలన్నీ క్లియర్ అయిపోతాయి. మంచి జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే మీకు కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు అన్నటువంటి అంత ఫీలింగ్ కలుగుతుంది ఈ మంత్. కానీ వాళ్ళ టార్గెట్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు చేసేటి వాళ్ళు చేస్తారు, అది వేరే విషయం. మీకంటే ఒక మానసిక ప్రశాంతత అయితే దొరుకుతుంది. కొంచెం గొడవలు పడడం ఇవన్నీ తగ్గింద మూలంగా కొంత మీరు సేఫ్ సైడ్కి వెళ్ళిపోగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మీకు అష్టమంలో మీ రాశాధిపతి శుక్రుడు ఎక్సలెంట్, చాలా మంచి చేస్తాడు. బృహస్పతి కూడా మీకు మంచి చేస్తాడు. 6, 8, 12 స్థానాల అధిపతులు ఒకరి స్థానంలో ఒకరు ఉంటే యోగంని కలగజేస్తారన్న విషయంగా తీసుకున్నట్లయితే బృహస్పతి కూడా మీకు అష్టమంలో చక్కగా యోగించాలి. 2 దేవగురువులే యోగిస్తున్నారు. కాకపోతే మీకు లాభాధిపతి అయినటువంటి రవి భగవానుడు 14వ తేదీ వరకు అష్టమంలో యోగించాడు. అది ఏదో ఒక లాభం పైన దెబ్బతీస్తుంది. 14న మీకు భాగ్యంలోకి వెళ్తాడు. మిశ్రమ ఫలదాత కాదు కదా, సైలెంట్గా ఉంటాడు. అంటే ఏమి చేయడు, కీడు చేయడు, మంచి చేయడు. ఎందుకు కీడు చేయడు?
దీనికి సంబంధించి తీసుకున్నట్లయితే ఆయనకున్నటువంటి స్థితి రీత్యా ఆయన అంటే మీకు లాభాధిపతికి భాగ్యంలో ఉండటం తులారాశి వారికి లాభాధిపత్యం మూలంగా ఆయన భాగ్యంలో ఉండడం మూలంగా భాగ్యాన్ని ఇవ్వడు, వచ్చేదాన్ని ఆపడు, తనంత తాను ఇవ్వడు, భాగ్యంలో యోగించాడు. ఇది జరుగుతుంది రవితో. అలాగే బృహస్పతి మీకు తృతీయాధిపతి, సిబ్లింగ్స్తో ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ కట్ అవుతాయి. అలాగే వారసత్వ ఆస్తులు కలిసి వస్తాయి. తీర్థయాత్రలు ఇలాంటివి ఏమన్నా చేసే వైభవం పడుతుందా అంటే లక్షణంగా తీర్థయాత్రలు చేస్తారు. శత్రు రుణ రోగ ఒత్తిడి క్లియర్ అవుతుంది. ఇంకా మీకు మీ జీవిత భాగస్వామి సపోర్టు, సొసైటీలో ఎల్డర్స్ కూడా మీకు మంచి అవకాశాలు ఉన్నాయని మనం ముందే చెప్పుకున్నాం. ఇకపోతే మీకంటూ ఏ ఆరాధన ఏ స్తోత్రం వినాలి దశ మహావిద్యలలో తీసుకున్నట్లయితే విశేషించి తులారాశి వారికి బగలాముఖి స్తోత్రాన్ని చిత్తా నక్షత్రం వాళ్ళు చేసుకోవాలి. అలాగే స్వాతి నక్షత్రం వాళ్ళు చిన్నమస్త శ్లోకాన్ని వినాలి. అలాగే విశాఖ నక్షత్రం వాళ్ళు వచ్చేసి తారా అమ్మవారి శ్లోకాన్ని వినాలి. ఈ శ్లోకాలను డే టైం వినండి, నైట్ టైం వినకండి. మాంసానికో మత్తుకో తూగే అర్ధరాత్రి హోమాలకో తూగేవారు కాదు వీళ్ళు. అమ్మవారి శక్తులు అతీతమైనటువంటి శక్తులు వీళ్ళను మత్తెక్కించి కొద్దిసేపు తూలించిన చివరాంతంలో చక్కగా మేము వాళ్ళని గమనంలో లేకుండా చేస్తుంది అమ్మవారు, తొక్కేస్తుంది. ఎవరు చేస్తే వాళ్ళని తొక్కేస్తుంది. మీరు డే టైం మాత్రం లక్షణంగా ఈ స్తోత్రాలు వినండి, అమ్మవారి పాదాలు పట్టుకోండి. బయట నుంచి వచ్చే దుష్ప్రయోగాలు మా పైన జరగవద్దు తల్లి. దేవతల ద్వారా వచ్చిన, రాక్షసుల ద్వారా వచ్చిన, దయ్యాల రూపంగా వచ్చిన, శత్రువుల రూపంగా వచ్చిన, ఏ విధంగా కూడా వచ్చినటువంటి ఏ బాధలు మాకు కలగకుండా చూడండి. వాళ్ళ ప్రయోగాలని అమ్మవార్లకు దండం పెట్టుకొని వదిలేసేయండి. మీకు సకల శుభాలు జరుగుతాయి. శుభం.